అందరికీ నమస్తే అండి. తమిళనాడు ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. సో ఈరోజు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అంటే దగ్గర దగ్గర 50 రోజులు ఉందనుకోవచ్చు. 50 రోజులు ఏంటి, దాదాపుగా 45 రోజులు ఉంది అనుకోవచ్చు. అంటే చాలా షార్ట్ పీరియడ్. అక్కడ ప్రస్తుతం రకరకాల సర్వేలేమో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాయి. అంటే ఏ ఒక్కరికి కూడా అధికారానికి కావాల్సిన సీట్లు వచ్చే అవకాశం లేదు అన్నట్టు స్పష్టం చేస్తున్నాయి. సో డిఎంకే పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. సో డిఎంకే అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి కదా ఇండియా కూటమిగా. వాళ్ళకి అరౌండ్ ఒక 45% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎన్డీఏ కూటమికి అంటే అన్నా డిఎంకే అండ్ బీజేపీ ఈ పార్టీలకు అరౌండ్ ఒక 28 నుంచి 32% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ విజయ్ పార్టీకి, టీవీకే పార్టీకి 12 నుంచి 13-14% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది అని రకరకాల సర్వేలు చెప్తున్నాయి. సో మిగిలిన ఓట్ బ్యాంకు ఒక క్లారిటీ లేదు. సో అంటే తాజా సర్వేల ప్రకారం డిఎంకేనే కొంత మొగ్గుంది. కాకపోతే ఇంకా 45 రోజులు టైం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు ఆడే గేము ఎన్నికల ప్రచారంలో ఈ ప్రభుత్వ వ్యతిరేకత జనంలోకి తీసుకెళ్ళగలనే నమ్మకంతో డిఎంకే ఓట్ బ్యాంకును తగ్గించగలము అనే నమ్మకంతో బీజేపీ అండ్ అన్నా డిఎంకే ఉన్నారు. అయితే ఇక్కడ డిఎంకే పార్టీని ఓడించడానికి ఒక పెద్ద అడ్డంకి విజయ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆయన చీలుస్తున్నాడు. చీల్చడమే కాకుండా చాలా బలంగా నిలదొక్కుంటున్నాడు. 12 నుంచి 13-14% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. సో ఆ ఓటింగ్ ఆయన కనుక పోటీ చేయకపోయినా, లేదా ఆయన బీజేపీ లేదా అన్నా డిఎంకే ఈ కూటమిలో విజయ్ కలిసినా వీళ్ళ ఓటింగు మరింత పెరుగుద్ది. అప్పుడు డిఎంకే అండ్ ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి నువ్వా నేనా అనేంత హోరాహోరీగా ఎన్నిక జరుగుద్ది, పోటాపోటీగా జరుగుద్ది. కానీ విజయ్ పోటీ చేయడం వలన ముక్కోణ పోటీలో మళ్ళీ ఇండియా కూటమికే అవకాశాలు వస్తున్నాయి అనేది బీజేపీ వాదన. సో అందుకే విజయ్ ఏమో బీజేపీతో కలవడానికి ససేమేరా అంటున్నాడు. అస్సలు ఒప్పుకోవట్ల. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళని వ్యతిరేకిస్తున్నాడు. ఆ మైనారిటీ ఓట్ బ్యాంకు, క్రిస్టియన్ ముస్లిం ఓట్ బ్యాంకు కొన్ని వర్గాలు దూరం అవుతాయి. సో అది కరెక్ట్ కాదు అని చెప్పి విజయ్కి సన్నిహితులు చాలామంది సలహా ఇచ్చారు. అండ్ విజయ్ పొలిటికల్ సెఫాలజిస్ట్గా ఉన్న ప్రశాంత్ కిషోర్ కూడా ఆయనకు అదే చెప్పాడు. సో అందుకే విజయ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవ్వడానికి అంగీకరించట్ల. సో అందుకు బీజేపీ వాళ్ళు కూడా ఏం ఊరుకోవట్ల. విజయ్ని ముప్పు దెప్పలు పెడుతున్నారు, కేసుల మీద కేసులు పెడుతున్నారు, మాట్లాడితే సిబిఐ విచారణకు పిలుస్తున్నారు, వాళ్ళ సన్నిహితుల మీద ఐటీ రైడ్స్ చేయిస్తున్నారు, వాళ్ళ మీద ఈడీ కేసులు ఓపెన్ చేసే ప్రయత్నాలు ఉన్నాయి, బెదిరిస్తున్నారు, రకరకాల వ్యవస్థలతో బెదిరిస్తున్నారు, అతనికి ఫండింగ్ ఆపేలా చేస్తున్నారు, అన్ని రకాలుగా అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. అంటే డిఎంకే మీద తర్వాత, కానీ ఫస్ట్ విజయ్ని అడ్డుకోవాలి, విజయ్ని లొంగ తీసుకోవాలి. సో అందుకు ఇంకా ఫైనల్ ఏంటంటే ఖచ్చితంగా విజయ్ లొంగకపోతే అక్కడ ఓటమి ఖాయం అనే భావనలోకి బీజేపీ పెద్దలు వచ్చారు. అందుకని విజయ్ కలవాలి, ఖచ్చితంగా కలవాలి. కలవాలంటే ఇంకా రాయబారం చేయాలి, ఒప్పించాలి, లేదా అతన్ని బలహీనం చేయాలి. సో ఇప్పుడు ఫైనల్గా ఒప్పించే ప్రయత్నం అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ గారి ద్వారా విజయ్తో మాట్లాడించి ఒప్పించడమా, లేదా అతను ఒప్పుకోకపోతే అతన్ని బలహీనం చేయడానికి అదే స్థాయిలో ఉన్న సినీ గ్లామర్ని వాడుకోవడమా అని చూస్తున్నారు. అదే స్థాయిలో ఉన్న సినీ గ్లామర్ అంటే తమిళనాడులో విజయ్ని మించిన వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు రజనీకాంత్, ఆయన బయటకు రాడు, రాజకీయాలకు దూరం. కమల్ హాసన్ డిఎంకేలో ఉన్నాడు, డిఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. సో ఆయన కూడా ఇటు కాదు, బీజేపీకి అనుకూలం కాదు, బీజేపీకి బద్ధ వ్యతిరేకి. ఇక అజిత్ కుమార్ కానీ సూర్య కానీ వీళ్ళెవరూ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నారు. సో అలా కాకుండా పవన్ కళ్యాణ్ని తమిళ రాజకీయాల్లోకి ఎంటర్ చేసి ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడమా, లేదా ఆయనే విజయ్తో మాట్లాడి పొత్తుకు ఒప్పించేలా చేయడమా అనేది ప్రస్తుతం జరుగుతోంది. సో ఏదైనా ఈ 4-5 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో విజయ్ని మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అవసరమైతే సీఎం సీటు కొన్నాళ్ళ పాటు ఈ అన్నా డిఎంకే వాళ్ళు కొన్నాళ్ళ పాటు విజయ్కి ఇవ్వడానికి కూడా ప్రపోజల్ ఉంది. కానీ విజయ్ భయం ఏంటంటే వాళ్ళతో కలిస్తే తనకు ఒరిజినల్గా రావాల్సిన ఓట్లు కూడా రావేమో, బలహీనం అయిపోతానేమో అనేది వీళ్ళ ఆలోచన అనమాట, విజయ్ ఆలోచన. అందుకే తర్జన భర్జన పడుతున్నారు. అసలు చర్చలు జరపడానికి కూడా విజయ్కి ఇష్టం లేదంట. బీజేపీతో పొత్తు కోసం చర్చలు జరపడానికి కూడా ఈయన సిద్ధంగా లేడు.
కానీ ఆయన సన్నిహితులు, ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రకరకాల ప్రొడ్యూసర్లు, బీజేపీకి కావాల్సిన ప్రొడ్యూసర్లు, విజయ్ సన్నిహితులు, కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒత్తిళ్లు పెడుతున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా రంగంలోకి దించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో బహుశా ఇదే ఫైనల్ అడుగు, ఫైనల్ స్టెప్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ.